నేను ఇక్కడ అంగట్లో శనగింజలు కొనుక్కోవడం చాలా తక్కువే అనమాట. అమ్మ ఎప్పుడు పెళ్ళైనప్పటి నుంచి కూడా ఇంటి దగ్గర తీసుకొని వచ్చేది. కాయలైతే నేను ఒలుచుకోలేనని చెప్పి గింజలు పట్టుకొని వచ్చేది. ఇంకెప్పుడన్నా ఊరికి వెళ్ళినప్పుడు గింజలు లేకుండా ఉంటే కాయలే పట్టుకొని వచ్చేదాన్ని. కానీ నేనైతే ఒలిచేదాన్ని కాదు ఎప్పుడు ఇంటి దగ్గర. ఒక 2 నెలల ముందు వరకు అయితే నెలకు ఒకసారి ఖచ్చితంగా వచ్చేదమ్మ. వచ్చినప్పుడంతా నెలకు సరిపడా అయితే ఒలిచి పెట్టేసేది ముందే. ఇప్పుడు తెలుస్తుంది నాకు అమ్మ విలువ. అన్ని అమ్మ చేసి పెడుతుంటే తెలిసేది కాదనమాట. 2 నెలల నుంచి అన్ని నేనే చేసుకుంటున్నాను కదా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వాటిని ఎక్కువ వాడాను అనుకోండి మళ్ళీ నేనే ఒలుచుకోవాలి. అందుకే చూసి చూసి వాడుతున్నా. అదేం సంబరమో ఏమో. నేను శనక్కాయలు ఎప్పుడు ఒలచాలనుకున్నా అక్కడ వేస్తే చాలు వీడే ఆడుతుంటాడు వాటిల్లో. ఒక్కొక్కసారి ఎలాగంటే పొద్దున్నే టిఫిన్ తిని పడుకుంటాడా, పడుకున్నాడులే ఏదైనా పని చేసుకుందాం అనుకుంటే వెంటనే లేసేసింటాడు వీడైతే. టైం ఏమో 12:30 అవుతుంది. అంతవరకు వాడి దగ్గరే ఉన్నానమాట. కదులుతూనే ఉన్నాడని చెప్పి సరేలేని అక్కడ నుంచి కిచెన్ లోకి వచ్చానో లేదో వెంటనే లేసేసాడు. నిద్ర లేచిన వెంటనే నేను పని చేయడానికి వెళ్ళాను అనుకోండి ఏడుస్తూనే ఉంటాడు. పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ మనం ఎక్కువ వాళ్ళతోనే టైం స్పెండ్ చేయాలనుకుంటారు. కొద్దిసేపు వాడికి మాటలు చెప్పేసి తర్వాత కిచెన్ లో వదిలిపెట్టేసరికి ఆడుకుంటున్నాడు. ఇంట్లో ఎలాగో పచ్చిమిరకాయలు లేవు, అందుకే ఒట్టిమిరకాయలు వేసి మెంతిపప్పు చేసేద్దాం సరిపోతుందిలే అనుకున్నాను. ఈ ఆకుకూర తెచ్చైతే 4 రోజులు అవుతుంది. అదేమో ఫ్రిడ్జ్ లో మూలుగుతూనింది. ఇవాళ కూడా చేయకపోతే డస్ట్బిన్ కే పోతుంది. అందుకే ఇవాళ అయితే వండేసాను. సర్లేండి ఇంకుంటాను.